శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 7 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి రాత్రి 8:15 వరకు ఉంది. తర్వాత తదియ తిథి వచ్చింది. అనురాధ నక్షత్రం రాత్రి 8:21 వరకు ఉంది. ఆదివారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. ఈ మృత్యుయోగం అనేది ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగిస్తుంది, వాహన ప్రమాదాలు కలిగిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి, లేదా తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులుతూ ప్రయాణం చేయండి. అలా చేస్తే మృత్యుయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఇంటికి వచ్చాక మీ దగ్గర ఉన్న తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. దానివల్ల ప్రయాణాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. మృత్యుయోగం ప్రభావం ఏమీ కూడా పనిచేయదు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు. సూర్యుడి బలం బాగుంది కాబట్టి ఉద్యోగపరంగా ప్రమోషన్లు పొందటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అంటే పై అధికారులను కలుసుకొని వాళ్ళతో ప్రమోషన్ గురించి మాట్లాడుకోవటానికి బలం బాగుంది. అలాగే తండ్రి వైపు నుంచి మీకు ఏమైనా ఆస్తిపాస్తులు రావాల్సి ఉంటే వాటి గురించి మాట్లాడుకోవటానికి కూడా రవి బలం బాగుంది. అలాగే రాజకీయాల్లో పదవుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి బలం బాగుంది. వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పథకాలు రచించుకోవటానికి రవి బలం బాగుంది. అదేవిధంగా అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంతింట్లో ఉన్నాడు. శని బలం బ్రహ్మాండంగా ఉంది. 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే శ్రమకు తగిన విజయాలు ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా అనురాధ నక్షత్రం పనిచేస్తుంది. నూతన వస్త్రధారణకు అనుకూలం. అలాగే బంగారము, రత్నాలు కొనుగోలు చేయటానికి అనురాధ నక్షత్ర బలం పనిచేస్తుంది. అదేవిధంగా భూములు, గృహాల కొనుగోలు కూడా అనురాధ మంచిది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి అనురాధ నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి కూడా నక్షత్ర బలం బాగుంది. కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి నక్షత్ర బలం బాగుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి మంచిది. గృహారంభం, గృహప్రవేశం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించిన పనులకు కూడా అనురాధ నక్షత్ర బలం బాగుంది. నక్షత్ర బలాన్ని బట్టే ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు శుభముహూర్తాలను పరిశీలిస్తే ఉదయం 6:55 వృషభ లగ్నం ఉంది. ఈ వృషభ లగ్నం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఉదయం 10:41 కర్కాటక లగ్నం ఉంది. ఈ కర్కాటక లగ్నం ఉన్న టైంలో గృహారంభం చేసుకోవచ్చు, ఉపనయనం కార్యక్రమం చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 1:52 సింహలగ్నం ఉంది. సింహలగ్న బలం బాగుంది. వ్యాపారానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి, బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకోవటానికి మధ్యాహ్నం 1:52 సింహలగ్న బలం చాలా బాగుంది. అలాగే అగ్రికల్చర్, వ్యవసాయానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా మధ్యాహ్నం 1:52 బలం బాగుంది. అలాగే మధ్యాహ్నం 3:30 కన్యా లగ్నం ఉంది. ఆ టైంలో వెహికల్ రిజిస్ట్రేషన్లకి బలం ఉంది. బండి కానీ కారు కానీ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి మధ్యాహ్నం 3:30 ముహూర్త బలం బాగుంది. కాబట్టి ముహూర్త బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు చోర భయం ఉంటుంది. కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వాహనాల పరంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అకారణ శత్రుత్వములు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు శత్రుత్వాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. వ్యాపార పరంగా కూడా కొన్ని సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేసుకోవటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ప్రయాణాల్లో ఆటంకాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని ప్రయాణం చేయటం, దుర్గానామాలు చదువుకుంటూ ప్రయాణం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా చక్కటి అనుకూలతలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో విభేదాభిప్రాయాలు తొలగిపోతాయి. కుటుంబంలో ప్రతి పనిలో కూడా ఆనందం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సఖ్యత ఏర్పడుతుంది. గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం ద్వారా మానసికంగా ఆనందం అనేది పెరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో విద్యార్థులకు మంచి పురోభివృద్ధి లభిస్తుంది. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా సంతోషం ఏర్పడుతుంది. ప్రత్యేకంగా విద్యార్థులకి కావలసిన కాలేజీల్లో లేదా కావలసిన స్కూళ్ళల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్ని రకాలుగా కూడా సింహరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు సంతానం అభివృద్ధిని చూసి గర్వపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాల పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రయాణాల్లో చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించడం అవసరం. కాబట్టి తులారాశి వాళ్ళు వెల్లుల్లిపై దగ్గర పెట్టుకోవటం, దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనుకుంటూ దుర్గానామాన్ని చదువుకుంటూ ప్రయాణాలు చేయటం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా చక్కటి సౌఖ్యం లభిస్తుంది. మానసికంగా ఉల్లాసం పెరుగుతుంది. ప్రతి పనిలో ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సాంఘికంగా కూడా ప్రతి పనిలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి అనుకున్న పనులన్నింటిలో కూడా విజయసిద్ధి లభిస్తుంది. విఘ్నాలు ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా విశేషమైన అనుకూలత ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం లభిస్తుంది. అలాగే వృత్తిపరంగా కూడా మంచి అనుకూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. విశేషమైన కార్యసిద్ధి లభించే సూచనలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విద్యారంగంలో ఉత్తీర్ణత చాలా అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే విద్యార్థులకి కావలసిన కాలేజీల్లో కావలసిన స్కూళ్ళల్లో సీట్ వచ్చే అవకాశాలు కూడా ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఓం హిరణ్య గర్భాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి. ఓం హిరణ్య గర్భాయ నమః ఈ మంత్ర జపం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు పొందటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర రాజకీయపరమైన వ్యవహారాలకు అనుకూలం. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి అనుకూలం. అలాగే వ్యాపారాల్లో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కూడా చాలా మంచిది. అలాగే కొత్తగా ఉద్యోగం కోసం చేసే అన్ని ప్రయత్నాలకు కూడా రవిహోర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ముఖ్యమైన అప్లికేషన్లు రాసుకోవడానికి కూడా రవిహోర బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే సన్మానాలు చేయించుకోవటానికి, లాయర్లని వైద్యులను కలుసుకోవటానికి కూడా రవిహోర బలం చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యమైనటువంటి అధికారులను కలుసుకొని కీలకమైనటువంటి నిర్ణయాలు చర్చించడానికి కూడా రవిహోర బలం విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.